మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చేటప్పుడు మనం ఏం చేస్తాం? టీ ఇస్తాం. అలాగే టీతో పాటు పకోడీ కూడా ఇస్తే మరీ బాగుంటుంది కదా. పకోడీ అనేది చాలా అంటే చాలా సాంప్రదాయమైన వంటకం. ఇంటికి చుట్టాలు రావడమే కాదు, మనకి నచ్చినప్పుడు కూడా చేసుకుని తినచ్చు. ఈ పకోడీ చేయడం చాలా అంటే ఈజీ. దీనికోసం ఒక పావు కేజీ ఉల్లిపాయలు తీసుకుని సన్నగా పొడవాటి ముక్కల కింద కోసుకుని, ఒక 4, 5 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా కరివేపాకు, జీలకర్ర, ఉప్పు వేసుకుని కలిపి పెట్టుకోవాలి. అలాగే దీంట్లోకి సరిపడా శనగపిండిని కూడా యాడ్ చేసుకుని, క్రిస్పీనెస్ కోసం వరిపిండిని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు దీన్ని వేయించడం కోసం గ్యాస్ వెలిగించి కళాయి పెట్టుకుని వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ కూడా హీట్ చేసుకోవాలి. పకోడీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. ఈ పకోడీలని చిన్నపిల్లలు కూడా ఇష్టపడతారు సాస్ వేసుకొని తినడానికి. బాగుంటుంది కదా. అలా వేగిన తర్వాత శనగపిండిని కూడా కలిపి పెట్టుకుని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఆయిల్లో అయితే డ్రీ ఫ్రై చేసుకోవాలి పకోడీలని. ఇప్పుడైతే పకోడీలు ఎవరు చేయట్లేదు కానీ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఇప్పుడు ఎవరైనా సరే పకోడీ బండి దగ్గరికి వెళ్ళి సమోసాలు, బజ్జీలు, పకోడీ తీసుకుని వచ్చేస్తున్నారు. అలా కాకుండా మన చేతితో మనం చేసి పెట్టుకుంటే ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మా చిన్నప్పుడైతే మేము ఏదైనా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా, పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా మా పెద్దమ్మ డెఫినెట్లీ టీతో పాటు ఈ పకోడీ కూడా చేసేది. మా పెద్దమ్మ చేసే పకోడీ చాలా బాగుంటుంది. క్రిస్పీనెస్ అండ్ మేమైతే పకోడీలో ఎక్కువ పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేసుకుంటాం. మాకు ఇష్టం. చూసారు కదా, పకోడీలు అయితే వేగుతున్నాయి. ఒక పక్కన పకోడీ, అలాగే పకోడీతో వేడి వేడి టీ తాగితే ఈవినింగ్ టైం చాలా బాగుంటుంది. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.